అనుజ గారు హరీష్ గారిని నామినేట్ చేస్తుందండి. రీజన్ వచ్చేసి మీ బిహేవియర్ అనేది నాకు నచ్చలేదండి. లాస్ట్ టైం నా బిహేవియర్ నీకు నచ్చలేదని మీరు ఎలా చెప్పారు, ఈ వీక్ అంతా మాకు మీ బిహేవియర్ అనేది అస్సలు నచ్చలేదు. ఆ రోజు అందరినీ పిలిచి రైస్ ఎంత పెట్టాలని అడిగాను, అది మీకు హర్ట్ చేయాలని నేను అలా చేయలేదు. నాకు తెలియకనే నేను అలా అడిగాను. ఆ రోజు టీమ్ని పిలిచి అడిగాను, మీకు ఎక్కడో హర్ట్ అవ్వాలనో, మీకు ఏదో టైమ్స్ టీమ్ని పిలిచి అడగడం, మిమ్మల్ని క్లారిటీ తీసుకోవడం అది మా తప్పే. మిమ్మల్ని ఎక్కడో హర్ట్ చేయాలనో, మీరు నాకు హేటెడ్ అనో కాదు. ఇంకో రీజన్ వచ్చేసి మీరు ఆ రోజు నామినేషన్ అప్పుడు మీరు చెయ్యి చూపించి మీ బిహేవియర్ అని ఇలా అనడం. అందరం స్ట్రేంజర్సే, ఒకరికొకరం తెలియకపోవచ్చు, కానీ ఇద్దరు వాళ్ళు తెలుసుకుండొచ్చు. కానీ ఆకలి అయినప్పుడు అప్పుడు మీకు ఫుడ్ వచ్చింది. ఫుడ్ రాగానే కొంచెం రైస్ ఉంటే నేను ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తిందామని అనుకుంది. తర్వాత అప్పుడు ఏం చేసింది, తను ఆమ్లెట్ వేసుకొని తినేసి గారు అంటారు, ప్రియా ఆమ్లెట్ వేసుకోలేదు, నేనే తనకు ఆమ్లెట్ వేసి ఇచ్చాను. హరీష్ గారు ఏం చెప్తారంటే, మేము ఆ రోజు ప్రియా వచ్చేసి సగం ఆకలితోటి పనుకుంది, అలా నాకు నచ్చలేదు, అందుకోసం మీరు నెక్స్ట్ డే కుక్ చేశారు, బాగానే కుక్ చేశారు, అలా అని మీకు కొంచెం సలహా ఇద్దామని అనుకున్నాం. ఎందుకోసం అంటే నేను హరిత ఇద్దరం కలిసి వంట వండుకుంటాం. మేము ఉండేది ఇద్దరమే, కానీ నలుగురికి సరిపడా భోజనం అనేది వండుకుంటాం. మేము కడుపు నిండా తిని ఒకవేళ మిగిలితే వేరే వాళ్ళకి పెట్టాలని అనుకుంటాం తప్ప కొంచెం వండుకొని కొంచెం సగం ఆకలితో ఉండడం మాకు ఇష్టం లేదు. అలా అని నీకు చెప్పడానికి ట్రై చేశాను. చిరాకు అని అంటారు కదా, అది నాకు మీలో కనపడింది. హరీష్ గారు అంటారు, నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకోసమని నేను కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను అని తోటి ఒక సంభాషణతోటి ఒకటి అయ్యింటే నా ఇంటెన్షన్ మీకు అర్థమయ్యేది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారిని చేస్తుంది. తనకు వచ్చేసి మీరు ప్రతి చిన్నదానికి పెద్ద గొడవలాగా చేస్తున్నారు, మాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మేము ఎక్కడక్కడనే క్లియర్ చేసుకుంటున్నాం, కానీ మీరు మాత్రం ఒక చిన్న గొడవని పెద్దగా చేస్తున్నారు అని ఫస్ట్ నా రీజన్ ఫ్లీబర్డ్ అని అనే మాట మీరు అది తీసుకోలేకపోయారు, కానీ మీరు సంజన గారిని ఒక పెద్ద మాట అన్నారు, అది ఇది ఎలా అవుతుంది అని అంటది. ఇంకోటి వచ్చేసి తను షాంపూ బాటిల్లో మన బాడీ లోషన్ అనేది నింపి పెడుతుందంట. ఇలాంటివి చేసినందుకు మీరు ఇలాంటి వాళ్ళని నాకు తెలీదు, ఇలా ఎలా చేస్తారు అని అంటే తను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కండిషనర్ అది మీ ప్రాబ్లం కాదు, ఇంకా ఫ్రీ బర్డ్ అనేది మీ ప్రాబ్లం కాదు అంటే తను అంటే హౌస్ మొత్తంది ప్రాబ్లం, మీరు అట్లా క్రియేట్ చేశారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటే ఓకే ఇట్స్ ఓకే అని అంటారు. పడినప్పుడు మేమందరం నీ కోసం స్టాండ్ నించున్నాం, కానీ మీ షాంపూ కండిషనర్ గొడవలలో నాకు ఓనర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడ్డారు, కానీ మీరేం నాకు నిలబడలేరు అని చెప్తారు తను ఫ్లోరా గారు. చెప్పగానే తను అంటుంది, నువ్వు ఒక మాట